నూతన సంవత్సరం అలాగే క్రిస్మస్ పొంగల్ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, రైతులకు కూడా మంచి పంటలు పండాలి, మంచి దిగుబడులు రావాలి, ఆనందంగా సంతోషంగా వారు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా అందరి ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే గడిచినటువంటి ఈ 20 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనపై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూతన ఉత్తేజంతో ఖచ్చితంగా రానున్నటువంటి కొత్త సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం కానీ, ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుగా ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఒక బాధ్యత గల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ, అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాం. వేళ ఒక పక్కన చూస్తే కులాల మధ్య చిచ్చులు పెట్టడం కానీ, లేకపోతే మతాల మధ్య చిచ్చులు పెట్టడం కానీ, వీరే ఒక పక్కన హిందూ ధర్మం అని చెప్తూ ఉంటారు, మరో పక్కన వీరే మళ్ళీ తిరిగి కొన్ని ఆలయాలని వెనక ఉండి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కూల్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. తిరుపతి దేవస్థానం మీద గతంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు నుంచి కూడా, లడ్డు వ్యవహారం నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా కూడా ఏదో రకంగా తిరుపతి దేవస్థానం యొక్క గొప్ప చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మసకబార్చాలి అనేటువంటి ప్రయత్నం ఒక పక్కన చేయడం కానీ, లేక అమ్మవారి ఆలయం ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిన్న కాక మొన్న జరిగినటువంటి సంఘటన కానీ, లేక ద్రాక్షారామంలో శివాలయంలో శివలింగాన్ని తొలగించేటటువంటి కార్యక్రమం చేయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో కార్యకర్తలకో ఏ ఒక్కరికి కూడా సంబంధం లేనటువంటి అంతర్వేదిలో ఒక రథం అనుకోకుండా అక్కడ ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి అది దగ్ధమైతే ప్రభుత్వమే ఆ రోజు ₹1,00,00,000 వెచ్చించి కొత్త రథాన్ని తయారు చేసి పెడితే కూడా ఏదో రకంగా చిన్న విషయాన్ని కూడా తీసుకుని రాజకీయంగా ఉపయోగించుకోవాలి, ఏదో రకంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు చేశారు. మరి తిరిగి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదో ఒక స్థాయి వరకు దీన్ని ఓపిక పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పటికే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి వ్యతిరేకత రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం మాత్రం ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.